నిజంగా రివెంజ్ అంటే ఇలా ఉండాలండి. ఇలా ఒకసారి ప్లాన్ చేయండి. మిమ్మల్ని లైఫ్ లో ఎవరైనా ఏదైనా కించపరిచినా, అవమానించినా, నీకు సాధ్యం కాదు అని చెప్పినా కానీ, నిన్ను మోసం చేసినా, వెన్నుపోటు కొట్టినా కానీ ఇలా ప్లాన్ చేయండి. ఎలానో తెలుసా? మీరు ఏదైతే అనుకుంటున్నారో, మీరు ఏదైతే సక్సెస్ కి గోల్ పెట్టుకున్నారో దాన్ని నిజాయితీగా వెళ్ళి విజయం సాధించండి. నీ రూట్ లో నువ్వు వెళ్తే జనాలే బ్యాడ్ గా ఫీల్ అవుతారు. అయ్యో, ఎందుకు తను అనవసరంగా అన్నాం, ఎందుకు తను అనవసరంగా గెలికాం, అనవసరంగా రెచ్చగొట్టాం, వాడు సాధించేటట్టు చేశామే అని వాళ్ళే బ్యాడ్ గా ఫీల్ అవుతారు. దీనికి ప్రత్యేకంగా రివెంజ్లు ఏం అవసరం లేదు. ఇంకో విషయం తెలుసా? జనాలు మిమ్మల్ని కంట్రోల్ చేయటం కాదు, మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోండి. రాంగ్ రూట్ లో వెళ్లకుండా, రాంగ్ స్టెప్ వేయకుండా, అవినీతి పరంగా వెళ్లకుండా, నిజాయితీగా, నీతిగా, ధర్మంగా మీ పని మీద కాన్సన్ట్రేషన్, మీ గోల్ మాత్రమే మీ ముందుండాలి. అలా వెళ్ళటానికి మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోండి. జనాలు మిమ్మల్ని కంట్రోల్ చేసేదేనండి. ఇదే బెస్ట్ రివెంజ్ అండి. వాళ్ళని వదిలేయండి. మీరు సక్సెస్ అవ్వటమే వాళ్ళ మీద రివెంజ్ తీర్చుకోవటం. ఇదే